రవితేజ రీసెంట్గా మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చింది ఈ సినిమా. కానీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత హిట్ అయితే అవ్వలేదు ఈ సినిమా. అయితే ఆయన 75వ సినిమాని భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు తాజాగా. నిరంతరం పని తప్ప క్షణం ఖాళీగా ఉండేందుకు ఇష్టపడిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. సినిమా వాతావరణం లేకపోతే ఆయనకు అసలు బుర్ర పనిచేయదనే చెప్తారు. సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం. అలా పనిచేస్తున్న క్రమంలోనే ఆయనకు అనేక సార్లు గాయాలు కూడా అయ్యాయి. కానీ ఏమాత్రం లెక్క చేయరు ఆయన. ఎంత పెద్ద గాయమైనా సరే ఒకరోజు 2 రోజులు విశ్రాంతి తీసుకుని తర్వాత రోజే షూటింగ్కి వచ్చేస్తూ ఉంటారు. రవితేజను చూసి చాలామంది ఈ విషయంలో తాము ఆయనలో ఉండలేమని ఎన్నోసార్లు చెప్పారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అయితే రవితేజ ప్రస్తుతం తన 75వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు కొద్ది రోజులుగా. అయితే కొద్ది రోజుల ముందే ఈ షూటింగ్లో ఆయనకి గాయాలు కూడా అయ్యాయి. వాటిని ఏమాత్రం లెక్క చేయలేదు ఆయన. షూటింగ్లో విశ్రాంతి లేకుండా చేయడంతో ఆ గాయాలు పెరిగి పెద్దవైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకి యశోద ఆసుపత్రిలో నిన్న చికిత్స చేశారు. రవితేజకి ఎలాంటి తీవ్రమైన గాయాలు అవ్వలేదని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఒక 5 నుంచి 6 వారాలు విశ్రాంతి తీసుకుంటే మామూలు స్థితికి వస్తారని ఆయన పీఆర్ టీం తెలియజేశారు. సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే ఇప్పుడు అభిమానులు చూసి షాక్కి గురయ్యారు. దాదాపు నిన్నటి సాయంత్రం నుంచి ఆ ఫోటో పెను వైరల్ అవుతోంది. ఆక్సిజన్ పైపు ముక్కుకు తగిలించుకుని ఛాతీ మీద అనేక వైర్లతో కనిపించిన ఆయన ఫోటోను చూసి ఇంత పెద్ద గాయమైందా రవి అనకని చాలామంది భయపడ్డారు. ఏదో చిన్న గాయాలు అనుకున్నాం కానీ ఇంత పెద్ద గాయాలు అయ్యాయని చాలామంది షాక్కి గురయ్యారు. సోషల్ మీడియాలో అభిమానులు బాధపడుతూ ట్వీట్లు చేశారు. దీనిపై వెంటనే స్పందించింది టీం. అది నిజమైన ఫోటో కాదని, రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రానికి సంబంధించిన ఫోటో అని, దయచేసి ఆవేశంతో లేనిపోని ప్రచారాలు చేసి అభిమానులను కంగారు పెట్టొద్దంటూ కొన్ని మీడియా ఛానల్స్కి రిక్వెస్ట్ చేశారు. రవితేజకి అంత పెద్ద గాయాలేమీ అవ్వలేదని, కేవలం తగిలిన చిన్న గాయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినందుకే అది కొంచెం పెద్దదైందని మరోసారి వివరంగా క్లారిటీ ఇచ్చారు టీం. దీంతో రవితేజ అభిమానులు రిలాక్స్ అయ్యారు. ఇక ఆయనకి ఒక 5 నుంచి 6 వారాలు రెస్ట్ అవసరమని వైద్యులు తెలియజేశారు. చిన్న సర్జరీ కూడా చేసినట్టు తెలుస్తోంది నిన్న యశోద ఆసుపత్రిలో. ఇక రవితేజ రీసెంట్గా మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని విడుదల చేశారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు బాక్సాఫీస్ దగ్గర. ఇప్పుడు ఆయన 75వ సినిమాని భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు. అసలే వరుస ఫ్లాప్తో ఉన్నప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అవసరమా అంటూ కొంతమంది అభిమానులు కూడా అడిగారు. అయితే ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జరిగిన ధమాకా చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే చాలామంది కొత్త దర్శకులు పరిచయం చేసింది కూడా రవితేజనే. అద్భుతమైన హిట్లు కూడా అందుకున్నారు. సో ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ వస్తుందంటున్నారు కొంతమంది అభిమానులు.